అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సరే, ఈరోజు నేను వెండి సామాను క్లీనింగ్ ఎలా చేసుకోవాలో విధానం చెప్తానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకోవాలంటే వెండి సామానుకి ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఎక్కువ సామాన్లు ఉంటే పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు టీ గ్లాస్లో అర గ్లాస్ వరకు బేకింగ్ సోడా వేసుకుని మొత్తం వేసుకోండి. ఇప్పుడు ఒక 3 నిమ్మకాయలు కట్ చేసి దాంట్లోనే ఆ తుక్కులు కూడా పడేయండి. దాని తర్వాత ఆ గిన్నె మొత్తం నిండేలాగా వాటర్ వేసుకోండి. నాకు ఇంచుమించు 4 లీటర్ల వరకు పట్టిందండి. ఇలాగా వేసుకున్న తర్వాత బిర్యానీ ప్యాకెట్లు ఉంటాయి కదా, కవర్స్, అవి ఖచ్చితంగా 8 అండి. ఎక్కువ సామాన్కి ఎక్కువే వేసుకోవాలి మనం. ఇలాగా వేసుకోండి. తక్కువ ఉన్న సామాన్లు కూడా ఎక్కువ ఇలాగే వేసుకోవాలి క్వాంటిటీ, అప్పుడే బాగుంటాయండి. ఇప్పుడు చూసారా, ఈ సిల్వర్ అనేది వైట్ పేపర్ లాగా తయారైపోయింది. చూసారా, తెల్ల కవర్లు అంటే సిల్వర్ అంతా కిందకి దిగిందండి. ఇప్పుడు నేను 1 బై 1 వెండి సామాను వేసుకుంటున్నానండి. గోల్డ్ అని అనుకోవద్దండి దాన్ని, అంటే బంగారు పూత పోపించానండి వెండి సామానం మీద. ఇలాగా ఒక్కొక్కటి వేసుకుంటే జాగ్రత్త అండి, చేయి కాలుతూ ఉండిద్ది. ఎందుకంటే అరగంట సేపు వరకు మనం పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేస్తున్నాం కదా, నీళ్ళు అనేది చేయి పెడితే మరీ కాలిపోద్దండి. అందుకే జాగ్రత్తగా ఒక్కొక్కటి నిదానంగా వేసుకోండి. చిందినా కూడా మొహానికి బొబ్బర్లు వస్తాయండి. చూసారా, ఇప్పుడు నాకు పట్టట్లేదు మ్యాక్సిమం, ఇంకా నాకు బ్యాలెన్స్గా ఉన్నాయండి. సరే, ఇక స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఖచ్చితంగా దీన్ని పావుగంట సేపు ఇలా వదిలేసానండి. తర్వాత ఇక ప్లేట్లు ఒకటి మిగిలినాయండి. మ్యాక్సిమం చిన్నవన్నీ వేసేసాను. ఇక పెద్ద ప్లేట్లు బ్యాలెన్స్ అయిపోయినాయి. ఒక అరగంట సేపు వరకు నీళ్ళలోనే నానబెట్టుకోవాలండి ఈ వెండి సామానం అనేది. దాని తర్వాత ఇంకేమైనా మిగిలితే ఈ కిందవన్నీ తీసేసి మళ్ళీ అవి వేసుకోవాలండి. ఇంతేనండి వెండి సామాను. ఖచ్చితంగా ఒక అరగంట సేపు ఏమో మసలనివ్వాలి, ఒక అరగంట సేపు ఏమో స్టవ్ ఆఫ్ చేసి నాననివ్వాలండి. ఇక మనం చూడండి, మ్యాక్సిమం అరగంట సేపు నానబెట్టాను కదా, మ్యాక్సిమం 90% క్లీన్ అయిపోయి వచ్చిద్దండి. కానీ సైడ్ మనకు ఉంటా ఉండిద్ది, ఎందుకంటే అది లైట్గా మనం స్క్రబ్ వేయాలి. అప్పుడే మనకి ఉన్నది కూడా నీట్గా వచ్చేస్తుంది. 10% మాత్రం స్క్రబ్ వేసి తోమాలండి. మీకు ఒక్కసారి ట్రై చేయండి, అది కూడా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. అర్థమైంది కదా, మీకు లైవ్లోనే చూపించాను కదా. ఇక ఈ వెండి ప్లేట్లు కూడా నేను వేసేసుకుంటున్నానండి. ఇది కూడా ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు వరకు ఉంచుతానండి. చూసారా ఎంత తెల్లగా మెరిసిపోతుందో. లాస్ట్ వీడియోకి ఇప్పుడు వీడియోకి సామాన్లకి తేడా ఉంది కదా. ఈ చిట్కా మీకు నచ్చిందండి? మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి, ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను సిల్వర్ చూపించాను కదా, అంటే ఎండు సామానం చూపించాను కదా. నెక్స్ట్ నేను ఇత్తడి ఎలా క్లీన్ చేసుకుంటే తెల్లగా వస్తాయి, రాగి ఎలా క్లీన్ చేసుకుంటే తెల్లగా వస్తాయి, నెక్స్ట్ బంగారం ఎలా ఈజీగా క్లీన్ చేసుకుంటే తెల్లగా వస్తాయో వివరంగా ముందు వీడియోలో నేను చెప్తూ ఉంటానండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పడం మర్చిపోయాను. నాకు థంబ్నెయిల్ అంత పర్ఫెక్ట్గా రాపోయినా కానీ వంటకాలు మాత్రం ఎక్సలెంట్గా చేస్తానండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఒక్కసారి నా వంటకం ట్రై చేస్తేనే కదా మీకు తెలిసిద్ది. ఒక్కసారి నా వంటకాలు కూడా ట్రై చేసి మీకు నచ్చితే ఒకసారి లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.